మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను దేశం తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కాపు కార్పొరేషన్ల డైరెక్టర్స్ ఆరుద్ర భూలక్ష్మి, విన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, టీడీపీ నాయకులు మాదల రమేష్, ఏళ్ల శివరామయ్య, అన్నే చంద్రశేఖర్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మహాలక్ష్మి చెట్టు సెంటర్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆయన 76 ఏళ్ళైనా 25 ఏళ్ల యువకుడిలాగా ఇప్పటికీ మరి పరిగెడుతూ ఉన్నారు. జగన్ చేసిన అరాచకం అకృత్యాలు, ఈ అప్పుల్ని ఆయన 2 సంవత్సరాల్లో గాడిని పెడతాం జరిగింది. అనేకమైన కంపెనీలను తీసుకొస్తున్నారు. బ్రాండ్ చంద్రబాబు గారంటేనే ఒక బ్రాండ్ అనమాట. మరి ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వచ్చి మరి ఇప్పుడిప్పుడే గాడిని పడుతున్నాయి. ఇంకొక సంవత్సరంలో ఈ కంపెనీలన్నీ వస్తే ఇన్కమ్ కూడా జనరేట్ అయింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు సంక్షేమంతో పాటు మరి అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మరి నారా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు ఆయన కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు గారి 76వ జన్మదినం సందర్భంగా పెద్దవడ్లపూడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు 4 సార్లుగా ముఖ్యమంత్రిగా, 4 సార్లు ప్రతిపక్ష హోదాలో కూడా అనుభవించి సుదీర్ఘంగా 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ ఈ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన పాటుపడుతున్న మహానాయకుడు. అలాంటి నాయకుడు కనీ విని వెరగని రీతిలో మన నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు తరాల కోసం, యువత కోసం ఆయన అహర్నిశలు 18 గంటలు పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడికి మనం ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి విజను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతి ఒక్కరూ ఆయన్ని అనుసరిస్తూ ఆయన కార్యక్రమాలని చేయాలనే ఉద్దేశంతో ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి చోట ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు మనం చూసినట్టయితే ఆయన పట్టుకోవటం అనేది ఎవరి తరం కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా బాబు గారు పనితీరుని, ఆయన కార్యక్రమాలని అంచనా వేసుకుంటూ మన నాయకుడు నారా చంద్రబాబు 76వ జన్మదినోత్సవ వేడుకలు కానీ అమరావతి రూపకల్ప శిల్పి, మన రాజధాని అమరావతి ఎంత అభివృద్ధి చెందుతో మనం ఊహించనంత గొప్పగా చేయగలిగిన వ్యక్తి. అట్లాంటి నాయకుడు మనకు ఉండటం మన అదృష్టం. ఈ రోజున మరి ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నామంటే చాలా సంతోషం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, సభ్యులు తిరుమలశెట్టి మురళీకృష్ణ, బాపన్పల్లి వాసు, జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 76 పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో పంచామృతాలతో అభిషేకంలో చేపిస్తున్నాం. అట్లాగే పులిహార ప్రసాదంలో విస్తరణ కూడా జరుగుతుంది. అట్లే మన డిప్యూటీ సీఎం గారు ఆరోగ్యం మెరుగుపడాలని, ఆ పరమశివుడు ఆశీస్సులు వల్ల ఉండాలి, తొందరగా కోలుకోవాలని చెప్పి మేము అభిషేకాలు జరుపుతున్నాం. మా బోర్డు నెంబర్లు మా గురువు గారి చేత, పంతులు గారు చేత ప్రత్యేకంగా
పంచామృతాలతో అభిషేకములు జరిపిస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి కూడా ఈరోజు శివాలయంలో అనేక రకాలుగా పూజలు నిర్వహించాం. వారిద్దరికి కూడాను ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందలకు తీసుకెళ్తారని ఆ దేవుడి ఆశీస్సులు, పూజలు అనేక రకాలుగా ఈరోజు మేము నిర్వహించాము. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోక్ కోటేశ్వరరావు గారు, ఈవో గారు నామాని గోపి గారు మరియు బోర్డు సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పేరుచే విశేషమైనటువంటి మహన్యాసపూర్వక అతిరస ఫలాభిషేకము, ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం జరిపి వందలాది మంది భక్తులందరికీ కూడా పులిహార ప్రసాద వితరణ గావించి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మన యొక్క చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా విశేషంగా పూజలు అవి జరిపినారు. మంగళగిరి కొత్తపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతిని కూడా ఇవాళ చూస్తున్నాము. కనీ విని ఎరుగనక దేశంలోగానే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా మంగళగిరి అమరావతి, మన ఏపీ రాజధాని అమరావతి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుద్దని, అది ఒక చంద్రబాబు నాయుడు గారి మూలానే అవుద్దని, మరి ఆయన విజనగల నాయకుడు కాబట్టి ఇవాళ రోజు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలుగా అందరూ ఆర్థికంగా నిలదొక్కోవాలని P4 పద్ధతిలో అందరికి కూడా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా మరి 2వ వార్డులో మరి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో మరి రంగిశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆయనకి కేక్ కట్ చేసి ఆయనకి అందరూ కూడా శుభాకాంక్షలు, ప్రతి కార్యకర్త కూడా ఈ 2వ వార్డులో కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. TPLS4 మంగళగిరి ద్వారకానగర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని యువత నాయకులు భోగి వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింకా దిలీప్, విజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 18 గంటల పాటు మరి పనిచేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత. ఇటువంటి నేతను మనం భవిష్యత్తులో కూడా చూడలేం. ఒక విజన్తో ఈ రాష్ట్రంలోనే కాదు, మనం గతంలోనే చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో మరి ఒక విజన్తో 2020 పేరుతో ఎటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళి ఈరోజు సైబరాబాద్ని ప్రపంచంలో ఒక దిక్సూచిగా నిలబెట్టారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నటువంటి అమరావతి సృష్టికర్త, అమరావతికి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు పూర్తి చేసుకొని ఈ రోజున 76 జన్మదినం జరుపుకుంటున్నారు. మా అందరి తరపున ముందుగా వారికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలు చేయించి, వారు నిండు వయస్సు అంటే మానవ వయస్సు 120 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో
తలతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ప్రపంచ మేధావి, మరి భారతదేశంలోనే ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడు, మన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మరి అమరావతి సృష్టికర్త అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76 వసంతాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఆయన పేరు మీదుగా ఈరోజు పూజలు. బోర్డు మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకి అండగా ఉండాలని చెప్పేసి ప్రజల పెన్నిధి అని చెప్పేసి అనడానికి నిదర్శనం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలలోకి వెళ్ళి ప్రజల ఆశయాలు అహర్నిశలు కృషి చేస్తూ 75 పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే ఆయన ఈ రాష్ట్రంలో దిశ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ మరి ఆంధ్రప్రదేశ్లోని మరి ఎక్కడ లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాల పైచీలకు తీసుకొని భారత్ క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ ఆగర్కర్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను దేశం తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడి అమ్మా నాన్న నిలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ శాశ్వత సభ్యులు అన్నె చంద్రశేఖర్, పద్మలత దంపతుల ఆధ్వర్యాన పేద విద్యార్థులకు ల్యాప్టాప్కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గ్రామానికి చెందిన కొట్టపాటి ఉదయ్ కిరణ్, రాజ్యలక్ష్మి అనే బీటెక్ చదివి అన్నా చెల్లెలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థుల తండ్రి శ్రీహరిబాబుకు నగదు చెక్కులు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి 5 మంది పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏళ్ల శివరామయ్య, చిటిబొమ్మ వెంకటేశ్వరరావు, అన్నే చంద్రకిషోర్, మద్దుకూరి రమేష్, ఏళ్ల శంకర్రావు, బోయపాటి రమేష్, తుమ్మల రాఘవరావు, యోగా గురువు రంగలత, జనసేన నాయకులు నడపన దుర్గారావు, యోగ సాధకులు అంజనాదేవి, మణి, గోమిని సాయి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా ఇంటి దగ్గర అమ్మా నాన్న నిలయంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి ఘనంగా అందరి సమక్షంలో కేకు కట్ చేయటం, ఆయన భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాల్లో ఆంధ్రాని పగటిపదంలో నడపడానికి ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని, జీవితంలో భవిష్యత్తులో ఉన్న పిల్లలందరికీ ఆయన భవిష్యత్తు కార్యక్రమాన్ని తీసుకుంటారని, ఆయన ఆధీనంలో చాలా సుభిక్షంగా ప్రజలందరూ జీవిస్తారని ఆశిస్తూ ఆయన ఘనంగా ఈరోజు జైజేలు పలకటం జరిగింది. కోటపాటి శ్రీహరిబాబు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబం. వాళ్ళకి పిల్లల సహాయంతో, అలాగే నా మేనల్లుడు డాక్టర్ మహేంద్ర 12,500 ఇవ్వటం జరిగింది. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి శివరాం అండ్ తేజ వాళ్ళ కుటుంబం 6,500 ఇవ్వటం జరిగింది. అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి వల్లభనేని వాణి గారు 5,000 ఇవ్వటం జరిగింది. మిగతాయి మా కుటుంబ సభ్యులు అంటే నా పిల్లలిద్దరూ ఇవ్వటం జరిగింది. పిల్లలు వంశీకృష్ణ, అంజీ సోదరి మొత్తం అమౌంట్ 50,000 ఇవ్వటం జరిగింది. వాళ్ళు భవిష్యత్తులో మంచి చదువులు చదువుకొని మంచి గుర్తింపు తీసుకొస్తారని, పెదలపు గ్రామానికి ఇచ్చిన మాకు అట్లాగే కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, బాబు గారి జన్మదినం గురించి ఆ రోజు ఇవ్వటం వలన ఆయన స్ఫూర్తితో వీళ్ళు
భవిష్యత్తులో ఆయన వాళ్ళ వెళ్ళిన రంగాల్లో ఆయన స్ఫూర్తితో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. ఎందుకంటే మన పుట్టినరోజులు మనం చేసుకుంటాం, కానీ వారి పుట్టినరోజు ఇప్పుడు ఇక్కడ కూర్చుని వారు ఎక్కడో ఉన్నారు, మనం చేస్తున్నామంటే ఎంత గొప్ప వ్యక్తిత్వమో ఎంత గొప్ప వ్యక్తో మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి చక్కటి వ్యక్తులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు, మన బిడ్డల భవిష్యత్తుకి మంచి బాట వేస్తున్నారు. అటువంటి వారి జన్మదినం ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవటం ఈ అమ్మా నాన్న నిలయంలో అన్నే చంద్రశేఖర్ గారు పద్మలత గారి దంపతుల ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా ముదావహం అండి. వారికి చంద్రబాబు నాయుడు గారికి నుండి నూరేళ్ళు కాదండి, ఇంకా ఎక్కువ సంపూర్ణ ఆయుష్ భగవంతుడిచ్చి ఆయురారోగ్యాలని వారికి ప్రసాదించి మనందరినీ ముందుకు నడిపించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని రోజు పెద్దవడ్లపూడి గ్రామంలో మాన్యశ్రీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ గారి స్వగృహం నందు కేక్ కటింగు, అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకి సన్మాన కార్యక్రమము, అట్లాగే కోటపాటి శ్రీహరి గారి పిల్లలు బీటెక్ చదువుతున్నారు, వాళ్ళకి 50,000 ఇవ్వటం జరిగింది. అలాగే గౌరవనీయులు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అమరావతి సృష్టికర్త, అలాగే క్వాంటమ్ వ్యాలీ రాబోయే 10-20 సంవత్సరాల ముందుగానే ఏమొస్తుందని కనిపెట్టే క్వాంటమ్ వ్యాలీ సృష్టికర్త, అలాగే డ్వాక్రా మహిళలు ఆ రోజు వాళ్ళకి ఏది ఆర్థికంగా స్వావలంబన కార్యక్రమం కోసం డ్వాక్రా మహిళలు, అలాగే పేదవాడికి పట్టిడన్నం పెట్టి అన్న క్యాంటీన్ల సృష్టికర్త, అలాగే రైతులకి మధ్యలో దళారీలు లేకుండా రైతు బజార్లు, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి, అలాగే సైబరాబాద్ అనే ఒక పట్టణాన్ని హైదరాబాద్లో సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు గారు. అలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన కార్యక్రమం మన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి గృహమందు ఘనంగా నిర్వహించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర్వేద్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఒక స్టూడెంట్కి 50,000 రూపాయలు ల్యాప్టాప్కి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమం సత్కరించడం జరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పెద్దవాళ్ళకు ఏమని తలుపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే అన్నే వెంకటేశ్వర గారు కుమారుడు అన్నే చంద్రశేఖర్ గారు, పద్మావతి దంపతులు, వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళ బంధువులు, గోడపాటి శ్రీధర్ గారు అబ్బాయిలు బీటెక్ చదివిన తర్వాత ల్యాప్టాప్ కావాలంటే వాళ్ళు కొని పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళ కష్టార్థం చూసి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈ ఊర్లో మేము ఈ పనికి వద్దంటే మమ్మల్ని చాలా మంది ఎందుకు ఈ పనికి వచ్చారు, ఎందుకు ఈ పనికి వచ్చారని చాలా మంది అన్నారు. ఇలా రోత పనికి ఎలాగ వెళ్తున్నారు అది దాన్ని చాలా మంది అన్నారు. కానీ మా ఇష్టపూర్వకంగానే ఈ పనికి వచ్చాము. మమ్మల్ని ఇంతగా గుర్తుపెట్టుకొని ఈ అన్నే శేషారావు గారు మమ్మల్ని ఇంత సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. పెదవడ్లపూడి శ్రీ సత్యశ్రీడి సాయిబాబా మందిరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకులు పాతూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం చంద్రబాబు నాయుడు పేరు మీద బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేక్ ను శ్రీనివాసరావు కట్ చేశారు. అనంతరం ఆయన వేసవి మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. అనంతరం పాతూరి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన మజ్జిగ పంపిణీ వేసవి కాలం పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు కొనసాగుతోందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భావన శ్రీనివాసరావు, అన్నే శరత్, ఏళ్ల ప్రవీణ్, వడ్లమూడి యువరాణి, చల్లపల్లి కిరణ్, ముసనూరు ప్రసాద్, మన్నవ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా 76వ జన్మదినం సందర్భంగా ఈ పెద్దవడ్లపూడి సాయిబాబా మందిరం నందు కేక్ కటింగు, అలాగే బాబా గారికి ఆయన నుండి నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఇంకా సేవ చేయాలని ఆ భగవాన్ని కోరుకుంటూ
పూజ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ వచ్చిన నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని సృష్టికర్త, సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్ళు అనే దానితో ఈ రాష్ట్రాన్ని ఆర్నిశలు కృషి చేస్తూ గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెడుతూ సంఘ విద్రోహ శక్తులు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని మరలా ప్రగతి పదంలో పయనించడానికి ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి బాబు గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెదవడ్లపులోని భగవాన్ శ్రీ సత్యశ్రీడ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉచిత మద్య పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ గ్రామ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మంగళగిరి 13వ వార్డు ఇస్లాంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు జన్మదినోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జిలానీ, రజాక్, అన్వర్, అమీర్, శివరాం బాబా తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టిట్కో గృహ సముదాయాల వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నాయకులు అబ్దుల్ మజీద్, పడవల మహేష్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సొసైటీ ఆఫీసులో కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, ట్రెజరర్ పడవల మహేష్, పీఆర్ఓ కందుల నాగార్జున, డైరెక్టర్లు చెల్లూరి సత్యనారాయణ, జొన్నాదుల బాలకృష్ణ, గుండా గణపతి, నందం ఆదినారాయణ, తిరువీధుల సతీష్, అందే మురళీమోహన్, బట్టు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మన సొసైటీలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలగాలని, ఇంకా ఉన్నత స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. నా ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ మరియు లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఇదే సందర్భంగా మన లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘానికి మన ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ ఎల్లప్పుడూ అండగా ఉండి వారు ఏ పనులు చేస్తున్నా కూడా ముందుండి నడిపించుకుంటూ వెళ్తామని తెలియజేస్తూ తెలుగుదేశం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఇంతమంది స్వర్ణకారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా వారు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని భగవంతుని ఆశిస్తూ వారు ఇంకా ఎంతో ఉన్నతమైన పదవిలో చేయాలని ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలో కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. తాడేపల్లి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఉత్సాహ వాతావరణంలో జరిగాయి. ఓ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం తాడేపల్లి ప్రైమ్ గెలాక్సీ ట్రస్ట్ ఆఫీస్లో చంద్రబాబు యువ సేవా సమితి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పొలిట్ బ్యూరో సభ్యులు టీజీ జనార్దన్ పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దీర్ఘాయుష్షు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షులు చెన్నోజు రఘుబాబు, ఏపీ కన్వీనర్ గూడబల్లి ఆనంద్ బాబు, కో కన్వీనర్ బోయపాటి రఘుబాబు, ఓబీసీ కార్యదర్శి టి కృష్ణంరాజు, ఓబీసీ కృష్ణంరాజు యాదవ్, యాలకుల వైకుంఠం, ఆర్కేఆర్, ఏ బలరామకృష్ణ, మల్లికార్జునరావు, వెంకటప్పయ్య, మనోహర్, సింహరాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యువసేన రఘు ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వారు రాజకీయాలకు అతీతంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో, అభిమానంతో, మమకారంతో ఈరోజు కూడా ఉదయం నుంచి కేక్ కటింగ్లు, బైక్ ర్యాలీలు, అట్లనే పేదలకు అన్నదానం చేసి వారి యొక్క ప్రేమని, అభిమానాన్ని చాటుకున్నారు. వారి యువజన సంఘం యొక్క సభ్యులందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారిని కోరుతున్నారు. నమస్కారం. జై చంద్రబాబు నాయుడు గారు. 26 ఏళ్ళ యువకుడు నారా చంద్రబాబు నాయుడు. 76 ఏళ్ళు కాదు, 26 ఏళ్ళ యువకుడు. కానీ వయసుకు పెద్దే కానీ ఆయన ఆలోచనలు, ఆయన నడవడిక యూత్ కంటే ఐకాన్, యూత్కి ఐకాన్. ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ప్రపంచ దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆయన కష్టాలలో కూడా పాల్పంచుకున్నాం మేము. నేను చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షుడిని. 20 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పెట్టి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలల్లో, 2 తెలుగు రాష్ట్రాలల్లో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, ఫ్లడ్ డొనేషన్, ఫ్లడ్ అయితేనేమి, వరద బాధితులైతేనేమి, కరోనా బాధితులైతే, శారదాం బాధితులైతేనే, ఇలాంటి కార్యక్రమాలకు నేను 2 స్టేట్లల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు. చంద్రబాబు నాయుడు గారు జైలు పోతే చెప్పులు లేకుండా 90 రోజులు నేను దీక్ష తీసుకున్నా. అన్నం కూడా దీనిలో ఏ పండుగ నేను చేసుకోలే. ఆయన జైలు నుంచి బయటకు వచ్చినాక ఆయనను కలిసి దీక్ష విరమించిన నేను. ఈ రోజు వరకు కూడా ఆయన మనసులో నేనున్నా. నాకు ప్రతి పనికి టీడీ జనార్దన్ను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఏం చెప్తారు, ఏంది వాళ్ళకి ఎప్పుడు వెనుదండగా ఉండు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసు, వాళ్ళు చేసే ప్రోగ్రాంలలో పాల్గొను అని చెప్పడంతో ఆయన ప్రతి పనికి మాకు ఎప్పుడు వెనుదండగా వండుకుంటూ మా కార్యక్రమాలు ముందు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా బోయపాటి రఘుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం, చంద్రబాబు యువసేనల ఈయనకు ఏపీ కో కన్వీనర్గా నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారధి నుంచి ఇక్కడికి, పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి బైకు ర్యాలీ 200 మందితోని పాదయాత్ర, బైకు ర్యాలీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే సీఎంగా ఆయనను మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యువతరం అందరం ఆయనకు వెనుదండగా వండుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆయన అభివృద్ధిలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయాలని, జరగబోయే రోజులల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ఎంతో గొప్ప గర్వకారణం. మన నాయకుడు, మనకు ఇలాంటి నాయకుడు ఉండడం ప్రపంచ దేశాలలో మనం గల్లెగిరేసుకొచ్చి చెప్పుకోవచ్చు. నేను ఈరోజు ఆయన యువసేన పెట్టుడు అని అంటే ఎన్నో జన్మల సుకృతం నాకు ఆ అవకాశం దక్కడు. ఆయన ఎక్కడ ఎవరికి అనుమతి ఇయ్యలే, ఎక్కడ పర్మిషన్ ఇయ్యలే. యువసేనలు పెడతా ఈ ఆర్గనైజేషన్లు అంటే ఆయన ఇయ్యలే. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ట్రస్ట్కు అనుబంధంగా మమ్మల్ని ఆ రోజు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మా గురించి ఆయన సరే అని చెప్పి ఆయన ఒప్పందంతో మేము ఈ ఫారం రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు బోయపాటి రఘుబాబు. చంద్రబాబు వ్యవసాయం తరఫున, ఏపీ తరఫున కో కన్వీనర్గా ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేశాం. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి ఇంకొక 100 కాలాల పాటు చేసుకోవాలని మనసారా కాంక్షిస్తూ మన రఘుబాబు గారిని ప్రోగ్రాంకి ఇచ్చేసిన టీడీ జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షుడు, నియోజకవర్గ సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రాతూరు క్రాస్ రోడ్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా గుండిమెడ నుంచి ప్రాతూరు క్రాస్ రోడ్డు వరకు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో భారీ ఆటో, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 76 కేజీల కేక్ ను టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 500 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ప్రాతూరు రోడ్, తాడేపల్లి అండర్ పాస్, సీతానగరం, విజయవాడ క్లబ్ రోడ్లో ఏర్పాటు చేసిన 4 చలివేంద్రాలను ప్రారంభించారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ది పదంలో నడవాలని, నిరంతరం సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ శంకర్శెట్టి పిచ్చయ్య, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు దప్పలపూడి జ్యోతిబస్, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఖాసిం ఖాన్, గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి, తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జంగాల వెంకటేష్,
తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి కృష్ణ, మండల ఉపాధ్యక్షులు గుండిమెడ రమేష్ బాబు, మంగళగిరి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాయపూడి కిరణ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి నలిబోయిన శ్రీనివాసరావు, తాడేపల్లి మండలం మహిళా అధ్యక్షురాలు కృష్ణవందన, గుండిమెడ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, చిరావూరు గ్రామ పార్టీ అధ్యక్షులు కాసరగడ్డ శ్రీనివాసరావు, బెజ్జం రామకృష్ణ, కుంచనపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కానుగోలు కోటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు కొల్లి సురేష్, పాటిబండ్ల వెంకటేశ్వరరావు, మొక్కపాటి యేసుప్రసాద్, మొక్కపాటి నాని, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, అనుమోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కూడా వారు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం 76 లక్షల రూపాయలు కూడా వారే పే చేశారు. ఇక 76 లక్షలు పే చేయడం గురించి నేను చెప్పట్లేదు. ఆకలి విలువ, ఆకలికి చాలా విలువ ఉంటుంది. ఈ ప్రపంచంలో బంగారం విలువైంది, వజ్రాలు విలువైనవి, భూమి విలువైందని చెప్తారు. ఇవన్నీ కాదు, ఆకలి విలువైనది. ఈ విషయాన్ని గ్రహించాడు కాబట్టి పాండ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్థుల ఆకలి తీర్చేటువంటి కార్యక్రమానికి ఒక యజ్ఞంగా పరిశ్రమించినటువంటి పరిస్థితిని గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో దాని పట్ల వారు పడిన ఆవేదనని తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆకలి తీర్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విధానాన్ని మొత్తం ప్రజానికి సృష్టికర్త 76 సంవత్సరాల వయసులో కూడా నవయువకుడుగా మళ్ళీ ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తున్న నవయువ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వరకు కూడా పేదలకు పట్టి దండం పెట్టడం ఇది వస్తున్న ఆచారం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాకుండా జన్మదిన వేడుకలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రపంచంలోనే నలుమూలలో కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మన రాష్ట్రానికి ఓ పక్కన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కానివ్వండి, మరొక ఎక్కడున్నా కానీ వారి బాగు కోరుకునే ఒక వ్యక్తి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజున రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకు పరిస్థితుల్లో ఉన్నా, లోటు బడ్జెట్లో ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రోజున అధికారంలోకి రావడం వల్ల ఈ రోజున రాష్ట్రం మొత్తంలో కూడా పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం అభివృద్ధి మరొక పక్కన సంక్షేమం రెండు జోడెద్దులకు మళ్ళీ పరిగెడుతున్నాయి. అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన నాయకుడిగా ఉండటమే. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మన యువ నాయకుడు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం కూడా మా అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. ఈ రోజున నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో ఈ రోజున పార్టీని నడిపించడం మా అందరికి కూడా ఎంతో గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పేదల పక్షవాది అనడానికి మరొక నిదర్శనం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక అడుగు లేట్ అవ్వచ్చు కానీ గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. అందుకు కారణం ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ గుర్తుగండ ధనంజయ్ గారే తెలుగుదేశం పార్టీ ప్రతి కష్టపడిన వ్యక్తికి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది అన్నదానికి కూడా నిదర్శనం. ఈ రోజున పార్టీని నమ్ముకొని ధనంజయ్ గారు లాంటి బడుగు బలహీన వర్గాలు, పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ రోజున ఎంతో ఆర్థిక పరంగా ఎంతో లో స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని, పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయనకి ఓదరిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నమ్ముకుంటే ఈ రోజు పోలిట్ బ్యూరో స్థాయికి వ్యక్తి ఎదిగాయంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాంటి సమర్థవంతమైన నాయకులు, కార్యకర్తలు, నాయకులు ఆలోచించి పనిచేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉండడమే. అలాంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కసారి తెలుగువాడు ఇటు ఏ పరిస్థితుల్లో ఉన్న ఎక్కడున్నా కూడా మన తెలుగు జాతి ముందుండాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్న అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారులకు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ముఖ్యంగా మరొక ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ఆత్మీయులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. మలుచుకోగల అపర చాణక్యుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విభజిత రాష్ట్రంలో రాజధాని లేకపోతే నవ్యాంధ్ర రూపశిల్పై అమరావతి అనే ఒక మహానగరాన్ని సృష్టించి దాన్ని ఎన్నో ఒడిదుడుకులు వస్తే గత 5 సంవత్సరాల్లో పడకెత్తే మళ్ళీ
దాన్ని భుజానికి ఎత్తుకొని ఇప్పుడు శరవేగంగా పరుగులు తీస్తున్న నవ యువకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 76వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ గారి ఆధ్వర్యంలో 5 చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇప్పుడు మనం పాతూరు అటు రోడ్లకి చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవటం, మధ్యకి పంపిణీ, చీరలు బహుకరణ ఇవన్నీ చేయటం ఎంతో అభినందనీయం. ఇదే విధంగా కొమ్మారెడ్డి కిరణ్ గారు మరెన్నో సేవకార్యం ముందు కూడా చేశారు, మరి తర్వాత కూడా చేయాలని, భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియమించటం అది మరీ ఇంత శుభపరిణామం. ఎందుకంటే యువకాలం పాదయాత్ర ద్వారా కార్యకర్త క్షేత్రస్థాయిలో అందరికీ కూడా ఆయన చేరువై కార్యకర్త సంక్షేమం అనేది కన్వీనర్గా కార్యకర్తలకి అధినాయకులకి మధ్య వారధులాగా గతంలో పనిచేసి కార్యకర్తలకి ఎప్పుడు ఆపదలున్నా తోడుండే వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మనకి ఇక భవిష్యత్తుకు తిరుగులేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారం తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోనే అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడిగా సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.